వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు అమెరికా అనాలేము. ఎందుకంటే అమెరికాకి అంతా తెలిసి నాటకాలు ఆడుతుంది. సిఐఏ ఉంది, ఎఫ్బిఐ ఉంది, అట్లాగే అంతర్జాతీయంగా అటు మొసాద్ ఉంది. వాళ్ళకి తెలియదా ఏది ఏ సంస్థ అన్నటువంటిది. కాశ్మీర్లోని పెహల్గాంలో దాడి జరిగింది. హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపారు. హిందువులని ఓచకోత కోశారు. మగవాళ్ళనే చంపి మీ మొగుళ్ళకి చంపేశాం కాబట్టి మీ బొట్లు చెరిగిపోయినాయి, వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి అటాకే పాకిస్తాన్కి చుక్కలు చూపించినటువంటి సంఘటన. దీనికి ఇప్పుడు అమెరికా దీంట్లో ఒత్తిడి వస్తుంది కాబట్టి ఒక కొత్త నాటకం బిగిన్ చేసింది. ఏంటంటే టీఆర్ఎఫ్ అనేటటువంటి సంస్థ దీని వెనకాల ఉంది. ఈ టెర్రరిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్, ఇది టెర్రరిస్ట్ డిజిగ్నేషన్ ద రెసిస్టెంట్ ఫ్రంట్, దాని పేరు టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్. వీళ్ళని మేము తీవ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాం, అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాం అని ప్రకటించారు. అక్కడ చేసిందేమో పాకిస్తాన్ సైన్యం పారామిలిటరీ టీం టీఆర్ఎఫ్ అనే పేరుతో. ఈ టీఆర్ఎఫ్ అనేది ఏంటి పేరు? లష్కరే తోయిబానే. లష్కరే తోయిబా, ఆ లష్కరే తోయిబా అనగానే అది ముస్లిం తీవ్రవాద సంస్థ అనే పేరు అందరికీ అర్థమైపోతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ నాటకం అనమాట.